సార్ మీ పేరు సార్? నా పేరు దారు నాయక్. నేను టీడీపీ ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిని. సార్ నాయక్ గారు, మనకి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. దీనివి మీ అభిప్రాయం ఏంటి సార్? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదు, ప్రజాస్వామ్య రాజ్యాంగం నడుస్తుంది, ప్రజల పాలన నడుస్తుంది. అది కూడా ప్రజలు ఎన్నుకోబడ్డ పాలన నడుస్తుంది. భారతదేశం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రతిపక్షాలు లేకుండా చేసుకునేది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలిచింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అయితే ప్రజాస్వామ్యం బతికింది, న్యాయం బతికింది, ధర్మం బతికింది, ధర్మం గెలిచింది. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. అది పిచ్చి ఎక్కి ఏదో కళ్ళు తాగిన కోతిలాగా జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అది ఆయనకి ఏంటంటే పిచ్చి ఆసుపత్రి చూపిస్తేనే కరెక్టు. ఎందుకంటే ఒక్కొక్కరు ప్రజలు మొత్తం సంతోషంగా ఉండే సూపర్ 6 పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కానీ చేసి చూపిస్తున్నారు. మొన్న ఉచిత ఇసుక ఇచ్చారు, 1వ తారీఖు పెన్షన్ ఇచ్చారు, అదేవిధంగా ఫస్ట్ సంతకం డిఎస్సి చేశారు. ఇంకేం కావాలంటే చేస్తూనే ఉన్నాయి, కొన్ని పథకాలు చేస్తూనే ఉన్నారు. మొన్న 15వ తారీఖు నాడు, ఆగస్టు 15వ తారీఖు నాడు అదేవిధంగా అన్న క్యాంటీన్ చేయడం జరిగింది. ఇంకా ప్రజలను దృష్టిలో పెట్టుకొని అహంకారపూరితంగా పాలన చేయకుండా ప్రజల దృష్టిని, పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని, బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి పాలన సాగిస్తూ ఉంటే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కొట్టిమిట్టాడుతూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతూ తెలియదు, పిచ్చిలేస్తుంది. ఆయన చేసిన అహంకారంకి ప్రజలు సరిగ్గా తీర్పు ఇచ్చారనే ఉద్దేశంతో నేను భావిస్తూ ప్రజల పాలన మంచి జరిగింది నేను కోరు. సార్ అదేవిధంగా మనకి బాబు గారి హయాంలో మనకి ఒక్కొక్కటి పరిశ్రమలు వస్తున్నాయి సార్. దీని మీద ఏంటంటే మనకి ఈ పరిశ్రమలన్నీ మా హయాంలో వచ్చాయని వైఎస్ఆర్సీపీ వారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తాడేపల్లి కొంపలో కూర్చున్నారు, మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నా అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఎట్లా వస్తాయి, అదేవిధంగా వనరులు ఎట్లా వస్తాయి, ప్రభుత్వానికి ఎట్లా నడిపించాలి, 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి అనే కోణంతో చూసి రాష్ట్రంలో మనం ఏం కోల్పోయినాం అనే దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో 2 ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఎప్పుడైనా మీటింగ్లు పెట్టుకున్నారా? పోనీ ఢిల్లీకి వెళ్ళారు, ఆయన కేసుల కోసం వెళ్ళారు, కానీ ప్రజల పక్షాన ఏ రోజున వెళ్ళారా? ప్రజల గురించి ఏ రోజున మాట్లాడారా? ప్రాజెక్టు గురించి ఏ రోజున మాట్లాడారా? దేని గురించి మాట్లాడలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు ఎట్లా చేయాలి, పోలవరం ఎట్లా పూర్తి చేయాలి, అదేవిధంగా అమరావతి ఎట్లా చేయాలి అనే దూరంతో అభివృద్ధి కార్యక్రమాలను చూసుకుంటున్నారు, కానీ ఇలాగా అహంకారంతో వ్యవహరించలేదండి. నిజంగా అయితే చంద్రబాబు నాయుడు ప్రజల పక్షంగా ఉన్నారు, కానీ పదే విధంగా వేరే పక్షం లేదు. పరదాలు వేసుకొని తిరగట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.